దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి చుడకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాదేవుని ప్రార్థించండి. ప్రార్థన ద్వారా మా పరిస్థితులు మారిపోతున్నాయి. పరిస్థితులు మార్చగలిగే ప్రార్థన మాత్రమే. ప్రార్థనకి మించిన ఆయుధం ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన చిన్నదే అయినా ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు. ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలదు. మన దేవుడు సంపూర్ణమైన కార్య జీవితాన్ని మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడే. దేవదేవుని బిడ్డలారా, ప్రభుని ప్రార్థించండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నానని మాట సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథమందు త్వరగా అను పదము తరచుగా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులను త్వరలో సమీపై ఉన్నవి. అవును, త్వరగా జరగనైన సంగతులు ప్రకటన గ్రంథమందు రాయబడి ఉన్నవి. మనం యుగ సమాప్తికి చేరి ఉన్నాము, ఆఖరి గడియలో ఉన్నాము గనుక మనము ఆత్మను కాపాడుకొనవలేను. అదే సమయం నశించు ఆత్మలను సంపాదించవలేను. ప్రభు రాకడకు సంసిద్ధముగా ఉండవలేను. రాకడ సూచనలు నెరవేరుచున్నవి. మనం త్వరపడి సిద్ధపడవలసిన దేవుని బిడ్డలారా. సొదొమ గొమొర్ర నాశనం చేయబడక మునుపు దేవుడు లోతును త్వరపెట్టాడు. ఆలస్యం చేయుచుండగా లోతు అతని భార్య, 2 కుమార్తెలు చేతులను పట్టుకొని దేవదూతలు వెలుపలికి తీసుకుని వచ్చాడు. అంతేకాదు, నీ ప్రాణమును దక్కించుకుంటకు పారిపోమని చెప్పారు. ఇవి ఎంత తొందరపెట్టు మాటలో గమనించండి. దేవదేవుని బిడ్డలారా, జీవగల దేవుని బిడ్డలారా, నీవు సామరగా కూర్చుంటకు ఇంకా సమయం లేదు. ప్రభు నిన్ను తొందర పెట్టుచున్నాడు. ప్రభు కొరకు ఏదైనా చేయగోరని ఎడల ఇప్పుడే చేయండి. అగ్నిగుండం వైపు పరిగెత్తుచున్న ప్రజలను ఆపండి. కృపాద్వారము మూయబడక మునుపు రక్షణ వాడలోకి త్వరపడి రండి. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. మనము ఏమి చేయవలనని ఆమేన్ ప్రభువైన యేసు రమ్ము అని అనుదినము ప్రార్థించుదాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియప్రభైన దేవాదేవుడు త్వరగా వచ్చుచున్న అద్వితీయ సత్య స్వరూపుడు. దేవుడు మన పక్షాన తన కార్యాభివృద్ధిని జరిగించగల గొప్ప దేవుడే. ఈ దినాల్లో మనం ఎంతగా మన ప్రభువును ప్రార్థిస్తున్నామో ప్రతిఫలం పొందగలదు. జీవగల దేవుని బిడ్డలారా, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. దేవదేవుని నామానికి మహిమకరంగా, సర్వోన్నతుడైన దేవదేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు కృపలో మనం ముందుకెళ్దాం. ప్రభు మీ పక్షాన గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడే. ఆ సర్వాధికారి అయిన దేవదేవుడికి మనసిప్పి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, యేసయ్య, మీ మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రులు మనసారా తెలియపరుస్తున్నాం తండ్రి. గడిచిన దినముల నుండి రాత్రి అంతయు మీ రెక్కల చాటున భద్రపరిచి మరొక ఉదయాన్ని మాకు ఇచ్చినందుకే నీకు శతకోటి స్తోత్రాలు, అనంతకోటి వందనాలు ఈ దినాన్ని తెలియపరుస్తున్నాం. ఈ దినము ఎవరైతే నైనా అనేకమైన రోగాలతో, వ్యాధులతో, బాధలతో బాధపడుతున్నారు, వారిని ముట్టి స్వస్థపరచండి యేసయ్య. కుటుంబంలో సమాధానం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ఆదుకోండి ప్రవ్వా. కుటుంబస్తుల మధ్య సమాధానము నెలకొల్పండి ప్రవ్వా. అందరి జీవితంలో అందరి పక్షాన ఆశ్చర్యకరమైన మేలైన ఘనమైన కార్యం చేయాల గొప్ప దేవుడు నీవే. దేవా, అందరి బ్రతుకుల్లో విజయవంతమైన కార్యం జరిగించి దేవా అందరికీ మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యాభివృద్ధిని దయచేయండి. సాధనుడి కీడు నుండి బిడ్డలందరిని తప్పించి రక్షించండి, బలపరచండి, స్థిరపరచండి. మీ యొక్క ఉన్నతమైన కార్యాభివృద్ధిని మీ బిడ్డలైన మా అందరికీ పక్షాన మీరు దయచేసి దేవా మీ మేలుతో మమ్మల్ని నింపండి, బలపరచండి. ఉన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ కాపుదల ఉంచి ఆత్మీయంగా అందరిని అంతా కూడా మీరు బలపరిచి
నైనా అందరినీ కూడా నిత్యము నడిపించండి. అందరి జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యాలను జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడైన యేసుక్రీస్తు సంపూర్ణ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, డిసెంబర్ నెల 3వ తారీఖుని ఒమేగస్వరం పరలోక స్తుతుల పండుగ జరుగుతుంది. రండి ఏకంగా కూడి యెహోవా దేవుని నామమును మహిమపరుద్దాం. అలాగే డిసెంబర్ 25వ తారీఖు త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ముందుకు సాగుదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను మీరు తప్పక పంపించండి. ప్రభు మీకు తోడేయుండును గాక. గాడ్ బ్లెస్ యూ.